హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వసంత. పావు కిలో బీట్రూట్ తీసుకున్నానండి హల్వా చేయటానికి. శుభ్రంగా కడిగి చెక్కు తీసి కోరుకున్నానండి. 3 కప్పులు వచ్చింది. ఒక అరకప్పు నెయ్యి వేసుకుని బాండీలో డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేపుకుని సిమ్లో పెట్టి అవి తీసి ఒక కప్పులో పెట్టుకోవాలండి. అవి పక్కన పెట్టుకుని ఈ 3 కప్పుల మిశ్రమం దాంట్లో వేసేసుకోవాలి. బాండీలో సిమ్లో పెట్టి దోరగా అలా వేపుకుని బాగా వేపాలండి. దోరగా మూత పెట్టి ఇలా బాగా మగ్గిన తర్వాత ఓ 10 నిమిషాల తర్వాత ఒక అర స్పూను యాలకుల పొడి వేసానండి. బీట్రూట్ స్మెల్ వస్తుంది కదా, స్మెల్ లేకుండా ఉండటానికి. ఆ తర్వాత ఒక గ్లాస్ పాలు పోసి బాగా మెత్తగా దగ్గరికి అయ్యేటట్టు ఉడకనిచ్చానండి. ఒక అరకప్పు చక్కెర కూడా వేసుకున్నాను. బాగా దగ్గరికి అయిన తర్వాత ఇంకా దించుకుంటామే. ఏదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంది, బాగుంది. పిల్లలు కూడా ఈ మామూలుగా తినమంటే తినరు కదా, ఫ్రై అయినా కర్రీ అయినా ఇలా ట్రై చేస్తే ఇష్టంగా తింటారు పిల్లలు. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండి, షేర్ అండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఓకే చేసుకోండి ప్లీజ్.